హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము భారతదేశంలోని పురాతన దేవాలయాల గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. భారతదేశంలో కొన్ని పురాతన దేవాలయాలు సైంటిస్టులకే సవాలు విసురుతున్నాయి. ఆఖరికి వాటి నిర్మాణం కూడా అంత చిక్కని ప్రశ్నగానే మిగిలిపోయింది. కేరళలోని 3000 ఏళ్ల నాటి దేవాలయం ఇప్పటికీ ఓ అంతు చిక్కని మిస్టరీగానే ఉండిపోయింది. ఈ సృష్టిలో అత్యంత పురాతనమైన మతం అంటే హిందూ మతం. ఈ హిందూ మతం కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా కూడా విస్తరించి ఉంది. వేరే దేశాల్లో కూడా వేల ఏళ్ల నాటి పురాతన దేవాలయాలు ఉన్నాయి. ఆ పురాతన దేవాలయాల్లో చాలా వరకు మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారాయి. ఆ గుళ్ళ నిర్మాణం దగ్గర నుంచి మొదలుకొని లోపల ఉన్న దేవుడి విగ్రహాల వరకు అంతా మిస్టరీగానే అనిపిస్తుంది. ఇక కేరళలోని 3000 ఏళ్ల నాటి పురాతన శివుడి గుడి ఓ పెద్ద మిస్టరీగా మారింది. ఆ మిస్టరీని సైంటిస్టులు సైతం ఛేదించలేకపోతున్నారు. ఇంతకీ ఏంటా మిస్టరీ అంటే, కేరళలోని పుత్తూర్ గ్రామంలో నీర్ పుతూర్ మహాదేవ్ గుడి ఉంది. ఈ గుడిని నిర్మించి దాదాపు 3000 ఏళ్ళు అవుతుందని స్థానికులు చెబుతున్నారు. ఇందులో మిస్టరీ ఏంటంటే, గుడిలోని శివలింగం. ఆ శివలింగాన్ని మనుషులు తయారు చేయలేదు, దానంతట అదే స్వయంగా వెలిసిందట. ఆ శివలింగాన్ని ఎవరు ప్రతిష్ఠించారు, ఎప్పుడు ప్రతిష్ఠించారు అన్నది ఎవ్వరికీ తెలియదు. ఈ శివలింగం మాత్రమే కాదు, అందులోని నీళ్లు కూడా ఓ మిస్టరీనే. శివలింగం చుట్టూ ఉండే నీరు సంవత్సరంలోని అన్ని రోజులు అలాగే ఉంటాయి. ఎండలు ఎంత భీకరంగా ఉన్నా నీళ్లు మాత్రం ఇంకిపోవు. నీళ్లు ఇలా ఏడాది పొడవునా ఉండడం ఇది జియాలజిస్టులనే ఆశ్చర్యపరుస్తుంది. ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ నీళ్లకు రోగాలను నయం చేసే గుణం ఉందని భక్తులు నమ్ముతారు. ఆ నీటిలో ఉండే మినరల్స్ కారణంగా రోగాలు ఇట్టే నయమవుతాయట. నీర్ పుతూర్ మహాదేవ్ గుడి గురించి తెలుసుకోవడానికి, అక్కడ మిస్టరీలు గుట్టి విప్పడానికి సైంటిస్టులు చాలానే ప్రయాసపడుతున్నారు. గుడిపై చాలా ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా గుడిలోని మిస్టరీలు కొలిక్కి రావటం లేదు. సైంటిస్టులే తలలు పట్టుకుంటున్నారు. ఇప్పటి టెక్నాలజీ కూడా వాటి గుట్టు విప్పలేకపోతుంది. స్థానికులు చెప్తున్న దాని ప్రకారం సైంటిస్టులు గర్భగుడిలోకి వెళ్ళినప్పుడు ఏదో తెలియని శక్తిని ఫీల్ అయ్యారట. మీరు కనుక ఈ మిస్టరీ గుడికి వెళ్ళాలనుకుంటే హైదరాబాద్ నుంచి విమానంలో వెళ్ళాలనుకునే వారు కాలికట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. అక్కడి నుంచి కేవలం 60 కిలోమీటర్ల దూరంలోనే ఈ గుడి ఉంది. రైల్లో వెళ్ళాలనుకుంటే తిరూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలి. అక్కడి నుండి కూడా గుడి 60 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. బస్సులో వెళ్ళాలనుకుంటే పెరింతల్మన్ నుంచి 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదండి శివాలయం గురించి మనం చెప్పుకున్న కొన్ని విషయాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.